మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవానికి వందనాలు. ఈ సమయంలో మేమందరము ఆశ కలిగి ఉంటుండగా నీ మాటలు మాతో మాట్లాడమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ చరణము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్మిక ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నాడు అంటే దేవుడైన యెహోవా కృపయందు నమ్మిక ఉంచుతా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము మన యొక్క పరిస్థితులను బట్టి అనేక మంది మనుషుల మీద, అనేకమైన వస్తువుల మీద మనము నమ్మకము ఉంచుతూ ఉంటాం. కానీ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు, ఎవరి కృపయందు? దేవుని కృపయందు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరి కృపయందు నమ్మిక ఉంచాలి అంటే దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి. ఎందుకు? ఆయనే మనల్ని సృజించెను, ఆయనే మనల్ని నిర్మించెను. కాబట్టి మన కోసము అన్ని విషయములు తెలిసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడైనటువంటి యెహోవా. కాబట్టి మనము ఆయన కృపయందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. ఆయన కృప చేతే మనము ఈ రీతిగా జీవిస్తూ ఉన్నాం. ఆయన కృప చేతే మన జీవితంలో ప్రతిదీ జరుగుతుంది. ఆయన కృప చేతే సర్వ సృష్టి నడుస్తూ ఉంది. కాబట్టి నీవు నేను మనుషుల యందు నమ్మిక కాదు గానీ దేవుని కృపయందు నమ్మిక ఉంచువారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని కృపయందు మనము నమ్మిక ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన కృపయందు విశ్వాసం ఉంచుతామో, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో శ్రమలు మనకి ఎదురైనప్పుడు, సమస్యలు మనకి ఎదురైనప్పుడు దేవుని యందు మనకు విశ్వాసము ఉండదు. ఎందుకంటే మనం ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నాం. ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ యొక్క లోకము వైపు మనము చూస్తూ ఉంటాం. కాదు కానీ మనము ఎవరి యందు విశ్వాసం ఉంచాలి, ఎవరి యందు నమ్మిక ఉంచాలి అంటే దేవుని కృపయందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతామో దేవుడు మన మనము దేని విషయమైతే నమ్మకాన్ని కలిగి ఉన్నామో ఆ విషయంలో దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఎవరు ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరు ఆయన కృపయందు విశ్వాసం ఉంచుతారో ఆయన ఎడల ఆయన దయ చూపించువాడై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే నువ్వు ఎవరిని నమ్ముతా ఉన్నావు? దేనిని నేను నమ్ముతా ఉన్నావు? ఒకసారి పరిశీలన చేద్దాం. ఎవరిని నమ్మాలి అంటే దేవుని కృపను మనము నమ్మేవారిగా ఉండాలి. దే దేవుని కృపయందు విశ్వాసముంచు వారిగా ఉండాలి. అప్పుడే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనుషులను నమ్మి మోసపోయామేమో, వస్తువులను నమ్మి మోసపోయామేమో, కానీ ఈరోజు ఈ వాక్యం విన్న నీవు నేను దేవుని కృపయందు నమ్మిక ఉంచుదాం. ఆ నమ్మిక మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తది. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.